Hi friends, welcome to my channel Voice of Vishnuvardhan. Friends, నిన్న ఆర్ఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్ ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది ఆర్ఆర్ టీం. అయితే ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చిన డీసీ టీం ఫస్ట్లోనే వికెట్లు కోల్పోయింది. ఫస్ట్లోనే 8 రన్ల దగ్గర ఫస్ట్ వికెట్ కోల్పోయింది. తర్వాత సెకండ్ వికెట్ ఇది రన్అట్ రూపంలో కరణ్ నాయర్ అయిపోయాడు. తర్వాత కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. ఇక స్కోర్ కొంచెం 70-80 దగ్గర దాకా వచ్చినా కూడా కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయేటప్పటికి మ్యాచ్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ కొంచెం నిలబెట్టాడు. మెయిన్గా లాస్ట్లో కొట్టింది అశుతోష్ శర్మ, స్టబ్స్ కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ లాస్ట్ వికెట్కి లాస్ట్లో వస్తారు కదా, డెత్ ఓవర్స్లో బ్యాటింగ్ చేసి మ్యాచ్ని కొంచెం నిలబెట్టారు. లేకపోతే 160-170 దగ్గర ఉండాల్సిన స్కోరు 180 దాకా పోవడం అనేది కొంచెం ట్రబుల్ గ్రేట్. అయితే ఆర్ఆర్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఆర్ఆర్ బౌలింగ్ పర్ఫెక్ట్గా చేశారు. తక్కువ స్కోర్కి రిస్ట్రిక్ట్ చేయాలనుకుని మంచి బౌలింగ్ వేసి వికెట్స్ కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తీసి మ్యాచ్ని కొంచెం వాళ్ళ వైపు తిప్పుకున్నారు. కూడా డెత్ ఓవర్స్లో కూడా కొన్ని ఓవర్స్ ఎక్స్పెన్సివ్ అవ్వలేదు, కానీ కొన్ని ఓవర్స్ లిమిటెడ్ రన్స్ వచ్చి మ్యాచ్ కొంచెం షేప్లో ఉన్న టైంలో లాస్ట్ ఓవరు సందీప్ శర్మకి ఇచ్చారు. ఇంక సందీప్ శర్మ ఇస్తే ఆ ఓవర్లో 4 వైడ్ ఒక నో బాల్ వేసి మ్యాచ్ మొత్తాన్ని మార్చేసి 18 రన్స్ 168-170 దగ్గర ఆగాల్సిన స్కోర్ని 188 దాకా తీసుకెళ్ళాడు. సో దానివల్ల ఏమైందంటే ఒక ఎక్స్ట్రా 18 రన్స్ వల్ల మ్యాచ్ వాళ్ళ చేతిలోంచి జారిపోయింది. అది ఫ్యాక్ట్. ఎందుకంటే సూపర్ ఓవర్ దాకా పోయింది కదా, నేనంటే చెప్తా మీకు క్లియర్గా చెప్తా, ఎందుకు చెప్పగలంటాను. దానివల్ల మ్యాచ్ లాస్ అయిపోయింది. సో తర్వాత సెకండ్ బ్యాటింగ్కి వచ్చిన ఆర్ఆర్ టీము మంచి ఓపెనింగ్గా తీసుకుంది. అంటే యశస్వి జైస్వాల్ ఇంకా సంజు శాంసన్ మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 61 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చేసి 5.4 ఓవర్ దగ్గర సంజు శాంసన్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ 8 రన్లే అవుట్ అయిపోయాడు. ఇంకా మ్యాచ్ కొంచెం ట్రబుల్లో ఉంటుందంటే మధ్యలో వచ్చిన మిగిలిన బ్యాట్స్మెన్ వాళ్ళందరూ కలిసి స్కోర్ బిల్డ్ చేశారు. నితీష్ రాణా వాళ్ళందరూ కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి మ్యాచ్ని కొంచెం కొలికి తెచ్చారు. లాస్ట్లో హిట్ మేర్ కొన్ని మెరుపులు మెరిపించారు. యశస్వి జైస్వాల్ 50 చేసి అవుట్ అయిపోయాడు. ఓవరాల్గా మ్యాచ్ లాస్ట్ ఓవర్ దాకా వచ్చి డెత్ ఓవర్ దాకా వచ్చి మ్యాచ్ గెలుస్తారు అనుకున్న టైంలో సూపర్ ఓవర్ కింద కన్వర్ట్ అయిపోయింది మ్యాచ్. తర్వాత బౌలింగ్ ఆఫ్ డీసీ గురించి మాట్లాడుకుంటే డీసీ వాళ్ళు కూడా ఏం తక్కువ ఏం లేదు. ఫస్ట్లో కొంచెం తడబడినా కూడా తర్వాత వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసి రన్ రేట్ పెంచి మ్యాచ్ని కొంచెం ట్రబుల్లో తెలిసి వాళ్ళు 14 ఓవర్స్ దగ్గర 18 రన్స్ ఉండి 14 ఓవర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆర్ఆర్ టీమ్ది 118 రన్స్ ఉంది. మ్యాచ్ మళ్ళీ ట్రబుల్ అవుతున్న టైంలో నితీష్ రాణా వాళ్ళందరూ కలిసి రెగ్యులర్ ప్రతి ఓవర్లో ఒక 20 రన్స్ 30 రన్స్ స్కోర్ చేసి మ్యాచ్ని సూపర్ ఓవర్ దాకా లాస్ట్ బాల్ దాకా తీసుకెళ్ళారు. సూపర్ ఓవర్కి ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చింది ఆర్ఆర్ టీం. ఆర్ఆర్ టీంకి వచ్చినాక రియాన్ పరాగ్ హిట్ మ్యార్ వచ్చాడు. చూడండి మీకు ఏంటో మ్యాచ్ దిబ్బినట్టు అనిపించలే. అదే ఆర్ఆర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ వేసే టైంకి ఫస్ట్ బాల్ మిస్ చేసాడు. ఒక బాల్ 4 ఒక బాల్ 6 అట్లా కొట్టి మ్యాచ్ని ఒక 11 రన్స్ ఆర్ఆర్ టీం తీసుకొచ్చారు. దాని తర్వాత కేఎల్ రాహుల్ మిగిలిన ఇంకో బ్యాట్స్మెన్ ఎవరు వచ్చారు పేరు గుర్తులేదు, ఆయన కలిసి మ్యాచ్ 4 బాల్ ఫినిష్ చేసి పారిపోతారు. సో దాన్ని బట్టి మ్యాచ్ ఆర్ఆర్ ఓడిపోయింది. లాస్ట్లో సూపర్ ఓవర్లో ఓడిపోయింది. సో ఏంటంటే ఎఫర్ట్స్ బట్టి చూస్తే రెండు టీంలు 100% పెట్టాయి, కానీ కొన్ని దగ్గర ఆర్ఆర్ ఫెయిల్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే సూపర్ ఓవర్లో రియాన్ పరాగ్ బదులు యశస్వి జైస్వాల్నైనా నితీష్ రాణానైనా పంపించుంటే ఇంకొక 10 రన్స్ ఎక్స్ట్రా వచ్చేది. వీళ్ళు కూడా ఫెయిల్ అయినట్టు. ఎందుకంటే బౌలింగ్లో 15-16 ఓవర్స్ దాకా మ్యాచ్ కంట్రోల్లో ఉన్న తర్వాత లాస్ట్ డెత్ ఓవర్స్లో సరిగ్గా వేయలేక మ్యాచ్లు చేతులు ఎత్తేసారు ఎవరు, డీసీ టీం. సో దాన్ని బట్టి మ్యాచ్ ఇంట్లో క్లోజ్ ఫినిష్గా ఎండింది. లేకపోతే జరుగుంటూ ఓడిపోవాలి తెలుసా డీసీ వాళ్ళు. సో దాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఆడకపోతే ఇలానే ఓవర్ కాన్ఫిడెన్స్లో 5 మ్యాచ్లు గెలిచినాం 4 మ్యాచ్లు గెలిచినాం అనుకుంటే ఇట్లా క్లోజ్ ఫినిష్లో కొన్నిసార్లు మ్యాచ్ డీప్గా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లాస్ట్ టైం ముంబై మీద ఓడిపోయారు కదా ఢిల్లీ వాళ్ళు. సో అలానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ వస్తే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.